హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పెనంలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని మీడియంగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టేసుకొని బాగా మెత్తగా ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దాని తర్వాత అదే పెనంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని పసుపు వేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్కి కట్ పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చిందాక వేయించుకోవాలి. వేయించుకొని తర్వాత పక్కన తీసి పెట్టుకొని అదే పెనంలో మీడియం సైజు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా నేను వేసుకుంటున్నాను, ఇష్టం లేకపోతే వేసుకోకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటో ప్యూర్ అండి, 2 టమాటోలు ప్యూర్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలు వేసుకొని బాగా కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత కారం, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. దాని తర్వాత 5 మినిట్స్ తర్వాత కస్తూరి మేతి పౌడర్ వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అంతే, సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.